20 ఏళ్ల తర్వాత డీ పట్టాలు ఫ్రీ హోల్డ్ అవుతాయనే అనుమానంతోనే మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్లను దగ్ధం చేసి ఉండొచ్చని విచారణ బృందం ప్రాథమిక అంచనాకొచ్చింది. కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపైన సిఐడి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక రాగానే అన్ని నిజాలు తెలుస్తాయని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ఆర్పి సిసోడియా చెబుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఘటనపై 4 బృందాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. ట్రాన్స్కో సిబ్బందిని పిలిపించి ఆరా తీస్తున్నారు. గత 5 రోజులుగా పోలీసుల అదుపులో ఆర్డీఓ హరిప్రసాద్, మాజీ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, వీఆర్ఏ రమణయ్య ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది అనుమానితుల కాల్ డేటాను సిఐడి పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుతో సంబంధముందని అనుమానిస్తున్న మాధవరెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నాడు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే అన్ని నిజాలు తెలుస్తాయని దర్యాప్తు బృందం చెబుతోంది. కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపైన సిఐడి అనుమానం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడుతుందని చెబుతున్నారు. మరికొందరిని అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. మంటల్లో దగ్ధమైన రికార్డుల రికవరీకి ప్రయత్నం చేయొచ్చని భావిస్తున్నారు. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో లావాదేవీల రికార్డులను పరిశీలించారు. 20 ఏళ్ల తర్వాత డీ పట్టాలు ఫ్రీ హోల్డ్ అవుతాయనే అనుమానంతోనే నిందితులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 21.16 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయ్యాయి. ఇందులో 4,400 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఫ్రీ హోల్డ్పై ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ చేపట్టారని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా తెలిపారు. 4-5 ప్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారు. మాధవరెడ్డి అబ్స్కాండ్ అయిపోయారు. ఆఫీసులో ఉన్నవాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది. చర్యలు తీసుకుంటాం. కొంతమంది సస్పెండ్ అవుతారు, కొంతమంది అరెస్ట్ అవుతారు. మా అనుమానం ఏంటంటే ఇది 20 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ చేయొచ్చు అని దీన్ని ఆసరా తీసుకుని ఇనెలిజిబుల్ డీ పట్టా ల్యాండ్స్ని కూడా ఫ్రీ హోల్డ్ చేశాడని మాకు ఒక డౌట్ వస్తుంది. అంతకుముందు సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి ఆర్పి సిసోడియా అర్జీలు స్వీకరించారు. గురువారంతో గడువు ముగిసినప్పటికీ కొందరు పడిగాపులు కాశారు. అది చూసిన సిసోడియా వెళ్లబోతూ కారు ఆపి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అన్నిటినీ పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.